భద్రాచలం పట్టణంలో శిల్పి నగర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ గాయత్రి అమ్మవారి ఆలయంలో శ్రీరామ నాట్యాలయం నిర్వాహకురాలు భాగ్యశ్రీ ఆధ్వర్యంలో చిన్నారులకు గజ్జె పూజ నిర్వహించడం జరిగింది. లో వారి శిష్యులు 21 మంది పాల్గొవడం జరిగింది. భాగ్యశ్రీ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికీ 6 సార్లు గజ్జె పూజ చేయించడం జరిగిందని, ఇదే విధంగా తల్లిదండ్రులు మరుగున పడిన కళలని ఇంకా ప్రోత్సహించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కె తేజస్వి శర్మ, చిన్నారులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేతిలో నీళ్లు పోసి 3 సార్లుగా ఆచమనం చేయించండి. హస్తం ప్రక్షాళ్య అపవిత్ర పవిత్రోపసర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్షాయ నమః. జమ్యా హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ. 3 సార్లు నీళ్లు తాగండి అమ్మ పిల్లలందరూ కూడా. హస్తం ప్రక్షాళ్య ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. 3 సార్లు ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వ్యాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానశృణ్వన్నోదభిసిద్ధసాదనం అస్మిన్ హరిద్రాబింబే సాంగం సాయుధం సమానం శ్రీక్యపత్రే పుత్రపరివారసమేతం మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. మహాగణాధిపతయే నమః. ఏకథా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యుధమాన ఆజుస్తేజో దధాతి సాంగర్హణ్యేష్ట్యాయజతే ఇమాం జనతాగం సంగృహ్ణానీతి ద్వాదశారత్నీరసనా భవతి. శాంతయే శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వ్యాసర పీఠనిలయే సరస్వతివ సంపృక్తో భాగర్థ పరమేశ్వరో యో దేవ సవిత మాగం ధియో ధర్మ దిగోచరాః ప్రేరయేత్ తస్య నా పేరు భాగ్యశ్రీ సాయి. నేను శ్రీరామ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అని గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను. ఇది నాకు 6వ బ్యాచ్. ఇలాగే తల్లిదండ్రులందరూ కూచిపూడి భరతనాట్యం నందు సాంప్రదాయక నృత్యాలని ప్రోత్సహించాలని అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఓం వాగర్ధాపి సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి భద్రాచల మహాపుణ్యక్షేత్రంలో శ్రీ దుర్గా గాయత్రి త్రిశక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీ గాయత్రి దేవాలయంలో ఇప్పటి వరకు కూడా అనేక మంది చిన్నారులు వారి యొక్క ప్రతిభకు తగ్గట్టుగా ఈ యొక్క మన సంస్కృతి సాంప్రదాయాలని నిలబెడుతూ వారి యొక్క తల్లిదండ్రులు ప్రోత్సాహంతో చక్కగా ఈ సాంప్రదాయ నృత్యము వారి యొక్క జీవనశైలిలో ఒక భాగంగా దాన్ని పొందుపరుచుకోవడమే కాకుండా చక్కగా కూచిపూడి భరతనాట్యం మొదలగు సాంప్రదాయ నృత్యాన్ని చక్కగా వాళ్ళు నేర్చుకుంటూ ఈ యొక్క సంస్కృతిని రాబోయే తరాలకు అందరికీ కూడా అందిస్తూ ఉన్న సందర్భంలో భద్రాచల క్షేత్ర వాసి శ్రీమతి భాగ్యశ్రీ సాయి ఆవిడ యొక్క
ఆవిడ యొక్క ప్రోత్సాహంతో వీళ్ళందరూ కూడా చక్కగా ఈ యొక్క నృత్య విద్యని అవలంబించుకుంటూ ఉన్నారు. దీనిలో భాగంగా ఈ రోజున 6వ పర్యాయముగా 6వసారి అమ్మవారి సన్నిధిలో గద్య పూజ మహోత్సవం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటికీ సుమారు 150 మంది విద్యార్థులను ఆవిడ చక్కగా విద్యావంతుల్ని యొక్క నృత్య విద్యలో ఉత్తీర్ణులను చేయడమే కాకుండా రాష్ట్ర స్థాయిగా కూడా వివిధ సందర్భాల్లో వివిధ కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో భద్రాచల క్షేత్రంలో జరిగేటటువంటి ఈ యొక్క ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో కూడా ఈ యొక్క నృత్య విద్యార్థులందరూ కూడా చక్కగా వారి యొక్క ప్రతిభని అక్కడ చూపించడం జరిగినది. అలానే రాబోయే ఈ యొక్క ముక్కోటి కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో కూడా వీరు ఈ యొక్క నృత్య ప్రదర్శన చేసేటటువంటి సందర్భం ఉన్నది. కావున ఇంకా ఉత్సాహం ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా ఈ యొక్క విద్యని అవలంబించవచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రులు మీ వంతు ప్రోత్సాహం కూడా ఆ యొక్క మీ పిల్లలకి కూడా అందిస్తూ వారిని యొక్క మన సంస్కృతి సాంప్రదాయాలని తమదైన శైలిలో అందరూ కూడా అవలంబించాలని చెప్పేసి ఆ యొక్క నటరాజస్వామి వారి అనుగ్రహంతో అందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్య మహదేశ్వర్యాలు కలగాలని చెప్పేసి ఈ సందర్భంలో అందరికీ కూడా విన్నవిస్తూ ఉన్నాను.